నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. త్వరలో విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతుందని దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. రాప్తాడ్లో సిద్ధం వారి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు జరిగిన జగన్మోహన్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులతో తుని ప్రాంతం ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి దాడిశెట్టి. ఎస్ అన్నవరం గ్రామంలో గ్రామ దేవత శ్రీ శ్రీ మూకాంబిక అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న రాజా. పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వెల్లువిరుస్తున్న వివిధ పార్టీల నాయకుల వలసల వెల్లువ. ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వంగలపూడి అనిత సమక్షంలో చేరిక. ఎన్నికల సమయం సమీపించడంతో అన్ని ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలు కొనసాగుతున్న వలసల పరంపర. పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నుంచి ఎమ్మెల్యే ఆదిప్రా సమక్షంలో చేరిన పలువురు నాయకులు. అనంతపురం జిల్లా రాప్తాడ్లో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహించారు. వచ్చే ఎన్నికలపై పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. 2024 ఎన్నికల్లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోతున్నట్లు ఆయన తెలిపారు. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన ఏ ఒక్క మంచి పనైనా ఉందా అని సీఎం జగన్ నిలదీశారు. చంద్రబాబు 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని, రైతులకు ఒక్క మంచి పనైనా చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారని నిలదీశారు. 10% హామీలు కూడా అమలు చేయలేదన్నారు. మళ్లీ అబద్ధాలు, మోసాలతో వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలేనని, చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చంద్రబాబు మార్కు ఉందా అని విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. చొక్కా మడత పెట్టి ప్రజలు టీడీపీని 23కే పరిమితం చేశారన్నారు. చంద్రబాబును మళ్లీ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం జగన్ జోస్యం చెప్పారు. 57 నెలల పాలనలో అన్ని మంచి పనులు చేశామని చెప్పారు. ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వులు చూస్తున్నామని చెప్పారు. అక్క చెల్లెమ్మలందరికీ చాలా మేలు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం. చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 పోనీ రైతన్నలకు గుర్తు లేదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు, చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం. పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పలాని మంచి చేశాడు అని, ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు
ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి, ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ, చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్ అయినా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం, చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం, ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అమ్మవారి ఆశీస్సులతో తమ ప్రాంతం ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో కలిగి అన్నదమ్ములలో కలిసిమెలిసి ఉంటారని రాష్ట్ర మంత్రివర్యులు తాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో గ్రామ దేవత శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో మంత్రి తాడిశెట్టి రాజా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. గ్రామంలో గత 3 రోజులుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామ పెద్దలు, కమిటీ భక్తుల సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 11:41 రోహిణి నక్షత్రయుక్త లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ చేసి అనంతరం శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ మహా వేడుకకు వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.
ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి నక్కపల్లిలో క్రిష్ టౌన్ షిప్ వద్ద గల అనిత గారి స్వగృహం వద్ద నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వంగలపూడి అనిత సమక్షంలో టీడీపీలో చేరారు. అనిత కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన టీడీపీల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు. ఎవరి గౌరవంకు ఇబ్బంది కలగకుండా అందరినీ గౌరవించడం జరుగుతుంది అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాము అన్నారు. ఈసారి మీరందరూ కలిసి పని చేసుకుందాం. ఎన్నికల సమయం సమీపించడంతో అన్ని ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలో చేరికల పరంపర ఉత్సాహవంతంగా సాగుతోంది. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలోకి మొన్న కమ్యూనిస్టులు చేరగా నేడు జనసేన టీడీపీకి చెందిన వందలాది మంది యువకులు వైసీపీలో చేరారు. ఆదివారం సుజాతానగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రాంగణం నందు జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజు పార్టీ కండువాలతో వారిని సత్కరించి పార్టీ సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై పార్టీపై నమ్మకంతో వైసీపీలో చేరిన అందరికీ సముచిత న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు ఉనికి కోసం చేసిన ప్రసంగాలు తప్ప వాటిలో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జీలు అజయ్ రాజ్, మింటూ మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడడానికి ఏముంది, నేను చెప్పేస్తాను. ఆరోపణలు అనేటువంటి నేను మాట్లాడతాను. బోల్డ్ ఆరోపణలు, దానికి వాస్తవం ఉండాలి కదా, వాస్తవం ఉండాలి. ఇది నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే దానికి ఎవరు దాని ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉన్నది. నిజంగా అక్కడికి వచ్చి ఎక్కడ కబ్జా చేశారు, ఇదిగో ఫలానా దగ్గర ఫలానా చెరువు వచ్చి నిలబడమనండి, ఇదిగో ఇక్కడ ఈ గజం భూమి మిస్ అయిందని నిలబడమనండి, లేదంటే ఫలానా దగ్గర ఇక్కడ ఈ ల్యాండ్ కబ్జా అయిందని వచ్చి అక్కడ స్థానికంగా వచ్చి నిలబడమనండి. అది లేదే, ఉంది కదా నోరు ఉంది కదా అని చెప్పి ఏదో మన లోకేష్ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒకే వేదిక మీద పంచకర్ల గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. నాదంటే నాదని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు ఎక్కువగా నన్ను తిట్టి ఆయన పొగిడితే వాళ్ళకి సీట్ ఇస్తారని దాని మీద ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి వాళ్ళు బాధలే వాళ్ళు పడుతున్నారు. ముందు వాళ్ళని తేల్చుకోమనండి. ముందు మీ ఇద్దరులో ఎవరు పోటీ చేస్తారు? నేను చెప్తున్నాను, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి ఆదిప్ రాజు అనే నేను పోటీ చేస్తున్నానని నేను ఇవాళ ధైర్యంగా చెప్పగలను. నేను అదే వేదిక మీద వాళ్ళిద్దరూ చెప్పగలరా? మాకు సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఇక్కడ మీటింగ్ పెడితే జూలై 8వ తారీఖు నేరుగా పెందుర్తి నుంచి ఆదిప్ రాజు పోటీ చేస్తాడు, గెలిపించండి అని చెప్పాడు. లోకేష్ ఎందుకు బండారు సత్యనారాయణ గెలిపించండి అని చెప్పలేకపోయాడు? ఎందుకు? నేను సంకారామం జరిగింది, పెందుర్తి నియోజకవర్గం సంకారామే కదా. మరి లోకేష్ గారు ఎందుకు బండారు సత్యనారాయణమూర్తి గారిని ఇక్కడ పెందుర్తి నుంచి గెలిపించండి అని చెప్పేటువంటి సాహసం కూడా ఆయన చేయలేకపోయాడంటే వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారనేటువంటిది వాళ్ళకే తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన మరియు టీడీపీకి సంబంధించినటువంటి యువకులు సుమారుగా 50 మంది యువకులు సోదరులు సాయి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి ఉన్నటువంటి స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి దిశగా 70% ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలనేటువంటి ఒక జీవోను కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు. వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ
ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గౌరవిస్తూ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముల్లా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 5 ఎకరాల విస్తీర్ణంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2024 ఫిబ్రవరి 20వ తేదీ భీష్మ ఏకాదశి రోజు 100 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు ప్రతిష్ఠ శత జయంతి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 20 భీష్మ ఏకాదశి రోజున 108 మంది మహిళలచే 108 కలశాలతో శోభయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అనంతరం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, అమ్మవారి ఉత్సవమూర్తి యంత్రములకు కలశాభిషేకం, విఘ్నేశ్వర పూజ, ఆవచనం, పరిషత్ దీక్షాధారణ నివేదన, తీర్థప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, ప్రతిష్ఠ జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషకుమార్, నుదురుపాటి తాతాజీ, గ్రంథి మాణిక్యం, తమ్మిన రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం 99 సంవత్సరాలు పూర్తయి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 100వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖున అంటే రథసప్తమి రోజున 108 కలశాలతో శోభాయాత్ర జరుగుతుంది అనకాపల్లి పురవీధులలో. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి కూడా అనేక విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక అందులో ముఖ్యమైనవి ఆ రోజు నగర సంకీర్తన, అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజ, ఆ రోజు అన్న సంతర్పణ, సాయంకాలం విశేష వ్యక్తుల చేత ప్రవచనములు జరుగుతాయి. ఇక ఈ సంవత్సరం రోజులు ఈ కార్యక్రమాలు 12 పౌర్ణములు కూడా జరుగుతాయి. ఈ 12 కార్యక్రమాల్లో కాకుండా వెండి రథం నుంచి 90 కేజీలతో రేపు వైశాఖ మాసంలో ఆ రథం రానున్నది. దాంతో కూడా అమ్మవారికి ఊరేగింపు జరుగుతామని చెప్పి ఆలోచన. ఈ 100 సంవత్సరాల్లో దేవస్థాన ప్రతిష్ట ఎంతో బాగా అనేక ఉప అసోసియేషన్లు అంటే అనేక కళ్యాణ మండపాలు, అనేక సత్రాలు ఈ దేవస్థానానికి యాడ్ చేశారు. అవి కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉదాహరణకి 100 మంది పూర్ పీపుల్కి నిత్యావసరాల పంపిణీ, వైద్య సేవ, నారాయణ సేవ, గోపూజ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్ని కార్యక్రమాల్లో జరుగుతున్న మన దేవస్థానానికి ప్రజలందరూ చేసి ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వీలైనప్పుడు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సామాన్యులకు సొంత ఇల్లు ఒక కళ. ఆ కళను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం చేస్తుందని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం గ్రామంలో ఉచ్చిలి, వసంతవాడ, వెలిచేరు, తాడిపూడి గ్రామాల ఆడపడుచులకు పుట్టింటి కానుక వలె తాంబూలం, పసుపు, కుంకుమ, రవిక, గాజులతో ఇళ్ల పట్టాలు అందజేసి ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా చిల్లా మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో 17,000కు పైగా ఇళ్ల పట్టాలు అందజేశామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 31 లక్షకు పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అని, పాదయాత్రలో జగనన్న మన ఆత్రేయపురం మీదుగా వెళ్లినప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తామన్న మాటను నేడు నెరవేర్చాము అని ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గంలో పేదలకు ఒక్క ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదు అని, పైపెచ్చు పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లడానికి సిద్ధంగా ఉంటున్నారని, వారి హయాంలో జన్మభూమి కమిటీలు మాదిరి కాకుండా కమిషన్లు తీసుకోకుండా పేదలందరికీ లక్షల విలువైన ఇండ్ల పట్టాలు అందజేసి వాటిని రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7,000 పైనే ఆపుతున్నా వాటిని కూడా ఉచితంగా చేస్తున్న ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేడుతున్నారని, గత ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు పేదలకు ఎలా అందేవో ఇప్పుడు ఎలా అందుతున్నాయో ప్రజలే ఆలోచించి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎక్కడ
ముందు దేవుడి భూమి తీసుకుంటాం. ఏం చేద్దంటే దేవుడి దగ్గరికి ఏం చేస్తాం, మనం దండం పెట్టుకుని మొత్తం కోరికలన్నీ కోరేస్తాం. మొత్తం ఈ ఊళ్ళో సగం నాకు ఇచ్చేమను, లేకపోతే మొత్తం ఆస్తిపత్రులు నాకు వచ్చేయాలను, తోడుకోవాలంటే నేను ఎక్కువ శాతం కొనుక్కోవాలను, ఎలా రకరకాల కోరికలు కోరేస్తుంటాం దేవుడిని. ఎందుకు రోజు మాట్లాడలే కనుక. అలాగే ప్రసాదం కూడా అలాగే తింటాం, అది కూడా మనం తినేస్తుంటాం. అలాగే ప్రభుత్వం కూడా మరి ఏదైతే దేవుడైతే మాట్లాడాడు కదా అని చెప్పి దేవుడు మాన్యం భూమిని మరి ప్రభుత్వం తీసుకుని దేవుడికి ఎంతో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి ఎకరానికి ఆ భూమి తీసుకునే కార్యక్రమం చేసేవారు. కానీ కొంతమంది ఉంటారు, ఇంకా మా పెద్ద ఆయన రాజుగారు మరి దేవుడి భూమి తీసుకుంటే దేవుడికి గుళ్ళో దేవదేవ నైవేద్యాలు ఎలా పెట్టాం, దేవుడికి కూడా ఖర్చు ఉంది కదా, సంబరవంతం చేయాలి కదా, కాబట్టి దేవుడు భూమి తీసుకోవద్దని చెప్పి అడిగి కోర్టులో పడేశాడు. ఎలా ఉంటారు రాజుగారు, మరి కోర్టులో పడేశారు. కోర్టులో పడితే కోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం దేవాలయం భూములు తీసుకోవడం కుదరదు, మీ కాలంతో బయట కొనుక్కోవడం చెప్పింది. సర్వేకి దేవాలయం భూములు వదిలిపెట్టేశాం. మళ్ళీ రెండోది బయటకు వచ్చి గ్రామంలో తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరిదైతే భూమి మీ ఇంటి పక్కన మీకు అనుకూలంగా 10 మంది ఇల్లు కట్టుకోవడానికి బాగుండే విధంగా ఏది ఉందో చూసాం. చూసి దాన్ని ఇళ్ల స్థలానికి ఇద్దామని చెప్పి ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఎంఆర్ఓ గారు వెంటనే పేపర్లో పిలిచాడు, ఇంకా పలానా భూమి మీద తీసుకుంటామని. వెంటనే మరి రాజు ఊరుకుంటారా, నా భూమి ఎటు రెడీ తీసి ఎంత ఇస్తాను అడిగి, ఎంత ఇస్తాను, గవర్నమెంట్ రేట్ 5 లక్షలు ఉంటుంది కదా, 5 లక్షల రూపాయలు నా భూమి మీద తీస్తాను, నా భూమి 1,50,00,000 పడుతుందని చెప్పి మా మీద కట్టిలు కోర్టులో పడేసాడు. వెంటనే కోర్టు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు రైతుల భూమి డైరెక్ట్ గా తీసుకోవడానికి లేదు, రైతు ఒప్పుకుంటేనే మీ భూమి తీసుకోవాలని చెప్పి మళ్ళీ కోర్టు నుంచి ఇంకో ఆర్డర్ వచ్చింది. మామూలుగా అంతకుముందు చంద్రబాబు నాయుడు అయితే ఇలాంటి కోర్టు ఆర్డర్లు చూపించి మేము ఇద్దాం అనుకుంటాం, కానీ ప్రభుత్వంగా కోర్టు నుంచి ఇలా ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము చేయలేమని చెప్పి మళ్ళీ మాట తప్పేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేశాడు. కానీ జగన్మోహన్ గారు ఆ పని చేయలేదు. నా ఆడపడుచులు మాట ఇచ్చాను, తప్పనిసరిగా వారు పుట్టింటి వాళ్ళు వారికి ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక ఆస్తి ఇస్తాను, తప్పనిసరిగా వారికి ఒక 7 నుంచి 8 లక్షలు విలువ కలిగేటువంటి సైట్ చిల్లు కట్టిస్తే జీవితకాలం వారికి అండగా దండగా ఉంటుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి రైతు సోదరుల్ని ఎవరైతే మరి రైతులు బతిమానం, నేను కూడా లేదు కొంతమంది ఇంటికి, యాగబాబు మీ భూమి ఇవ్వండి, పోనీ కాలనీ మీ పేరు అడుగుతాను అడిగాను, పేరు నాకేమవుతుంది డబ్బులు అంటే ఇవ్వండి అని చెప్పాడు. ఎంత అయ్యారని అడిగితే 1 కోటి రూపాయలు తక్కువ మాట్లాడట్లేదు, వాళ్ళు అసలు మర్చిపోయారు జనం. అసలు రైతులందరూ 1,00,000 విషయం మర్చిపోయారు. నీ భూమి రేటు ఎంతంటే 1,00,000 కోటి చెప్తున్నా. 1 కోటి రూపాయలు పెట్టి మరి ప్రభుత్వం కూడా తీసుకోలేదు, 5 లక్షలు 30 లక్షలు తప్ప. కానీ జగన్మోహన్ గారు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి కనీసం ఒక 58 లక్షలు ఈ జిల్లాలోనే ఎక్కువ రేట్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి. నేను వెళ్ళి బతిమాలితే 55 లక్షల నుంచి రూపాయి ఇవ్వమని చెప్పాను. ఆ రకంగా 55 లక్షలకి ఒకరిద్దరు దాంట్లో రామరాజు గారు అటువంటి ఆడ భూమి రేటు ఇవ్వడమే అంచేత అలాంటి బతిమాలి బాబు ఇవ్వండి, 10 మంది ఇల్లు కట్టుకుంటారు, పుణ్యవాడు బాబు మీకు అని చెప్పంటే కొంతమంది మాట విన్నారు. ఆ రకంగానే ఈ భూమిని తీసుకుని ఈ రోజున మీకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కంప్యూటర్లు వచ్చారు తప్ప ఇక్కడ అధికారులు కానీ ఎంఆర్ఓ గారు కానీ మేము కానీ ఏమీ చేయగలిగే పరిస్థితి ఉండదు. అంచేత నిజంగా రాజకీయాలు వాళ్ళు మీ ఇంట్లోనే బిడ్డలు ఎవరికి 2 పెళ్లిళ్ళు అయినాయి, 3 ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. పోలీసు 2 కొడుకుల్లో ఒకడికన్నా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డు కొద్దిగా వస్తుంది కనుక ఆధార్ నెంబర్ అది ఇస్తే మళ్ళీ ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ అందరికీ మరి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇక ఆఖరిగా చెప్పే మాట, మరి ఏదైతే ఇచ్చిన ప్రతి ఒక్క స్థలం ఇవాళ 10 నుంచి 10 లక్షల రూపాయలు విలువైన స్థలాలు ఇస్తున్నాం. ఇందాక నేను చెప్పాం మీకు ఏదైతే మరి పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు అమ్ముకునే హక్కు వస్తుందని. దయించి మళ్ళీ వాటిలో కూడా మనకి తాళం పెట్టేద్దని చెప్పి కోరుతున్నాను. ఇంకా చెప్పారు కదా అని చెప్పి రేపే దుకాణం నువ్వు కొనేసుకొని చెప్పి ఇచ్చేస్తే ఏదో 10 రూపాయల వడ్డీకి మీరు నాశనం అయిపోతారు. ఎందుకు చెప్తున్నారంటే మీకు అనిపిస్తుంది
అవే చెప్పాడు, చిలక చెప్పినట్టు చెప్పాడు, నేను వెళ్ళలేదు. ఏదో చిన్న అవసరం కోసం మేము పెట్టాం. ఈ వాళ్ళ 10 రూపాయలు వడ్డీ లేదు, మొత్తం సైడ్ డ్రాయింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. చాలా మంది కనిపిస్తున్నారు నాకు. ఏమంటే అప్పుడు మీరు మంచి పనే చేశారు, మాకు ఇంటితరం ఇచ్చారు, నేనే కంగారు పడి ఎవరికి ఇచ్చానండి, ఇవాళ వెనక్కి తీసుకోలేకపోయాను. ఇవాళ రావులపాలెం ఎప్పుడైనా వెళ్తే చూడండి, మా సోమరెడ్డి కాలనీ, మా నాన్నగారి కాలనీ పేరు మీద పెట్టాను. మొత్తం ఇవాళ సెంటు 10 లక్షలు ఉంది అక్కడ. చాలా మంది కిందేమో షాప్ కట్టేశారు, షాప్కి అతికిచ్చారు, పైన మిల్లు కట్టేసుకున్నారు. అదేదో మినీ బొంబాయిలాగా ఉంది వాళ్ళు చూస్తుంటే. అట్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డ్ అయ్యన్న కాలనీలోని నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గణేష్, లయన్ క్లబ్ గవర్నర్ డాక్టర్ అధికారి గోపాలరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, వెలగా నారాయణరావు హాజరయ్యారు. కళ్యాణ మండపంను ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహంను డాక్టర్ అధికారి గోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అందరి సహాయ సహకారాలతో అందరికీ ఉపయోగపడే కళ్యాణ మండపం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కళ్యాణ మండపం అభివృద్ధి కమిటీ అయిన అధ్యక్షులు గొల్లవెల్లి రామారావు, ఉపాధ్యక్షులు కరణం ఈశ్వరరావు, సెక్రటరీ ఎర్ర గంగయ్య దొరబాబు, జాయింట్ సెక్రటరీ గాలి రమణ, ఆర్గనైజర్ సుర్లనాని, మెంబర్లు కొడవట్టి గోపి, నీలం సతీష్ కుమార్, రౌతు చిన్నయ్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడబండి నాగేశ్వరరావు, గొలుసు నరసింహమూర్తి, రాజేష్, ధనిమిరెడ్డి ప్రసాద్, లఘుడు స్వామి, చిటికెల కన్నా, ఏకశివ, కనతాల వరలక్ష్మి, లలిత, కాలనీవాసులు పాల్గొన్నారు. ఇచ్చేసిన పెద్దలు గవర్నర్ డాక్టర్ గారికి వేదికైన పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం సార్. ఈరోజు ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది. ఇక్కడ రామగారి అందరూ కూడా ఇక్కడ ఈ వార్డుల పెద్దలందరూ కూడా సహకారం చేసి ఒక మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కాకుండా మున్సిపాలిటీలోనే అందరికీ ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి వారికి సహకారం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఇక్కడ మా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా పెద్దలందరూ కూడా సహకారం చేశారు. వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వారికి మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గణేష్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ముందుగా దీనికి సహకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఎంచేతంటే మొదటిసారిగా ఒక కళ్యాణ మండపం కట్టి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో రాము గారు, మిగిలిన పెద్దలు ఈశ్వరరావు గారు, మిగతా పెద్దలందరూ కలిసి ఈ బృహత్కరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి ఇంతకుముందు నేను కొంత సాయం చేస్తున్నాను, ఇంకా చాలా పని ఉంది ఇంకా. అయితే నేను కూడా ఇంకా సాయం చేసి దీని అభివృద్ధికి నేను తోడ్పడతాను. అలాగే ఇక్కడికి వచ్చిన మిగిలిన పెద్దలందరూ కూడా
ఇతోధికంగా సాయం చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ అవ్వడానికి సహకరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లోని ఇమ్మానియల్ తెలుగు బాపిస్ట్ చర్చ్ నందు జరుగుతున్న ఆదివారపు ఆరాధనలో సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని దేవజనులతో ప్రార్థనలు చేయించుకొని దీవెన పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు మీతో ప్రార్థనలో పాల్గొనడం నా అదృష్టమని, నేను ఎమ్మెల్యేగా గెలవాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా పాలన చేయాలని ప్రార్థించమని, ఆశీర్వదించమని, దీవించమని అభ్యర్థించారు. ఎమ్మెల్సీ రహుల్లా మాట్లాడుతూ గతంలో నా తల్లిని దీవించినట్లే వెల్లంపల్లి కూడా దీవించాలని, తమ అమూల్యమైన ఓటు వేయాలని, మళ్ళీ మనమందరం జగన్ పాలనలో ఉండేటట్లు ప్రార్థన చేయాలని కోరారు. ఏదైతే ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా ఈ చర్చికి రావడం, ఈ చర్చిలో భగవంతుని ప్రార్థించుకొని మీ అందరి కోరికలు నెరవేర్చే విధంగా పాస్టర్ గారి యొక్క ప్రార్థనలు, సంఘ పెద్దల యొక్క ప్రార్థనలతో ఎంతో మంచి చేయించుకుంటున్నారు మీరందరూ కూడా. ఆ చర్చి ద్వారా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అడిగిన వెంటనే ఒప్పుకున్న సంఘ పెద్దలకి, పాస్టర్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. మీ అందరి సహకారం, సహాయం, దీవెనలు కావాలనే ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. రానున్న ఎన్నికల సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను సెంట్రల్ నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ప్రతిరోజు చేసుకునే ప్రార్థనలో ఆ దేవుణ్ణి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ నియోజకవర్గంలో నా గురించి మీరు ప్రార్థన చేసి తప్పకుండా మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. మీకు సంబంధించిన అభివృద్ధిలో నేను తప్పకుండా మీకు 100% సహాయం అందిస్తాను. ఒకసారి ఎంత ఉందో కూడా నేను చూస్తాను. ఒకసారి చూసి 100% మీ చర్చికి అభివృద్ధికి పైన మీ స్లాబ్ అడిగాను, దానికి నా వంతు సహకారంగా తప్పకుండా వేదికగా చేస్తాను. దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు కూడా తప్పులేదు నాకేమి, తప్పకుండా నేను మీకు సహకారం ఇస్తాను. అన్న ఏదైతే ఎన్నికల ముందు లోపలినాడో దానికి కొంతవరకు నేను చేసి పెడతాను మనం మాటిస్తున్నాను. ఎందుకంటే మీరు వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజం ఎమ్మెల్యే కంబాల జోగులకు వ్యతిరేకంగా అలుముకుంటున్న అసమ్మతి సెగలు. పార్టీలో లోకల్ నినాదంను హోరెత్తిస్తున్న నేతలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు, జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ అంటూ వైసీపీ శ్రేణులు జిందాబాద్లు కొట్టారు. ఈ మేరకు పార్టీ నేతలు స్థానికులకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక గౌతమ్ థియేటర్ సెంటర్ నుంచి లక్ష్మీ థియేటర్ వరకు మెయిన్ రోడ్ వెంబడి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్ వెంబడి ఉన్న అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ నిరసనల పరంపరను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ధనుశెట్టి బాబురావు మీడియాతో మాట్లాడారు. మేమందరం కూడా గౌరవ శాసనసభ్యులు గొల్లబాబురావుతో పాటు ఉండి పార్టీ కార్యక్రమాలు, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అటువంటి మమ్మల్ని అందరూ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పుడు మాటలు విని మా నాయకులు కొన్ని చోట్ల సపోజ్ మంగళవారం ఎంపీటీసీ ఉన్నారు, పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తి, అక్కడ ఒక కన్వీనర్ కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది. అదేవిధంగా పాలంపేట ఎంపీటీసీ, అదేవిధంగా రాజవరం సర్పంచ్, ఏదరు ఎంపీటీసీ, పాల్తేరు, ఇలాగ అనేక గ్రామాల్లో మా యొక్క పార్టీ కేడర్ ఉన్నా సరే మమ్మల్ని విస్మరించి ఎవరో చెప్పుడు మాటలు విని కన్వీనర్లు వేయకపోవడం జరిగింది. ఆ విషయంపై గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళి విన్నవించడం జరిగింది. అదేవిధంగా అప్పటి జిల్లా అధ్యక్షులు ధర్మశ్రీ గారికి విన్నవించిన తర్వాత అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. తర్వాత కొత్తగా అధ్యక్షుడైనటువంటి బుడ్డేరు ప్రసాద్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి అనేక కార్యక్రమాల వలన ఆ కమిటీలన్నీ కూడా ఆయన పాస్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా జిల్లా కమిటీలు వేస్తే పార్టీకి ఎనలేని కృషి చేస్తున్న మమ్మల్ని విస్మరించి మాతో సంప్రదించకుండానే పట్టణంలో కానీ రూరల్లో కానీ మా యొక్క క్యాడర్కి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము చాలా బాధపడడం జరుగుతుంది. తర్వాత నూతన అభ్యర్థిగా ఇన్ఛార్జిగా జోగులు గారిని ప్రకటించడం జరిగింది. జోగులు గారితో మేము కలిసి, అయ్యా ఇక్కడ ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మేము
గడిచిన ఒక 5-6 నెలల నుండి. కాబట్టి మీరు అందరినీ సమన్వయపరిచి ఒకే తాటిపైకి తీసుకొచ్చి మా అందరితోటి పార్టీ అభివృద్ధికి కృషి చేసినట్లయితే మన గెలుపు నల్లేరు మీద నడకే జరుగుతుంది. అంచేత మీరు ఈ మీద యాక్షన్ తీసుకోవాలంటే మాకున్నటువంటి కొన్ని పెద్దలందరూ కలిసి కూర్చుని 17 నుంచి 22 తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ని విస్మరించి కొంతమంది స్వార్థపరులు పార్టీ ఓడిపోతే మేము ఇన్ఛార్జీలు అవుతామన్న ఉద్దేశంతో పార్టీ ఓడిపోతే మేము ఇన్ఛార్జీలు అవుతామని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ ఊర్లో ఎంపీటీసీ కూడా వెళ్ళలేని వ్యక్తులు ఈరోజు పార్టీ నాయకత్వాన్ని చేపట్టి ఎటువంటి కారణం లేకుండానే మా మాజీ మండల అధ్యక్షుడిని తప్పించడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా జోగులు గారితో కూడా మేము విన్నవించడం జరిగింది. జోగులు గారు షెడ్యూల్ ఇచ్చిన మీద మేము షెడ్యూల్ ప్రకారం రన్ అవుతుంది అనుకుంటే ఆ స్వార్థపరులు ఈరోజు జోగులు గారిని పరిచయ కార్యక్రమాల కింద అనేక గ్రామాల్లో తిప్పడం జరుగుతుంది. అది కమిటీలో మాకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇవన్నీ చూసి మేము సపోజ్ చూడండి, శ్రీకాకుళం ఏరియాలో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా లోకల్ వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా విజయనగరం లోకల్లో ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీని ఎస్సీ లోకల్కి విజయనగరం లోకల్కి ఇచ్చారు. వైజాగ్ జిల్లాకి 2 జిల్లాల అవతరం తీసుకొచ్చుకోవాలని పరిస్థితి వచ్చిన, అనకాపల్లి జిల్లాకి 2 జిల్లాల అవతరం తీసుకొచ్చిన పరిస్థితి ఏంటండి? ఇక్కడ లోకల్లో లేరా? మన దగ్గర అంత కెపాసిటీ ఉన్న నాయకులు లేరా, లేకపోతే అటువంటి అభ్యర్థులు లేరా? ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి మా అందరిది ఒకటే స్లోగన్, లోకల్ ముద్దు. లోకల్ క్యాండిడేట్ లేకపోతే మీరు ఎక్కడికి తీసుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ లోకల్గా అనేక మంది అభ్యర్థులు మేము కూడా పోటీకి సిద్ధమని చెప్పేసి తెలియపరచడం జరిగింది. అందుచేత మేము ఈరోజు మాకు కలిగినటువంటి బాధను వ్యక్తపరుస్తూ లోకల్ క్యాండిడేట్కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి, మన సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడికి అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఈ మండలంలో ఈ విధమైన దుస్థితి రావడానికి కారణం కొంతమంది స్వార్థపర వ్యక్తులు చేసిన నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. 5S పదవులు 6S పదవులు ఉండడం కాదండి, పార్టీ అభివృద్ధికి కృషి చేసి వాళ్ళని తెలుసుకుని వాళ్ళకి పదవులు ఇచ్చి సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి నేను మరొకసారి మా పార్టీ నిర్వాహకులందరినీ చెప్పి కోరుకుంటూ మాకు జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడకు మాతో పాటు పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొనిచ్చిన ప్రతి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అందరూ కూడా పెద్దలకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కంబాల జోగులు వచ్చాక ఒక్కసారి కూడా మమ్మల్ని పిలుస్తలేదు కార్యక్రమాలకి. మరి ఆయన వన్ సైడ్ ఏం చేసేస్తాడో మాకేం తెలియదు. ఇక్కడ గెలుద్దామని వచ్చాడో లేకపోతే గెలకూడదని వచ్చాడో మరి ఏటో అని. ఇక్కడ ఏముందంటే మన పార్టీని నాశనం చేయడానికో మరి ఏటో ఏం అర్థం లేదు. ఇక్కడి నుంచి ఏముందంటే మాకు మాత్రం ఈసారి స్థానికులకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే స్థానికులకి ఇస్తే మాకు ఎక్కడెక్కడ ఏం చేయాలనేది స్థానికులకు తెలుస్తుంది. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 4 రోజులు సంపాదించుకోవడం, ఏదో కార్యక్రమం చేసుకోవడం, వాళ్ళు పబ్బం గడుపుకోవడం, వెళ్ళిపోవడం. అంతేగాని ఈ డెవలప్మెంట్ కనబడలేదు ఇక్కడ. ఆ డెవలప్మెంట్ స్థానికులకి ఇస్తే ఏ మూలం ఏం జరుగుతుందో ఏటో ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసి దగ్గర స్థానికులు కాబట్టి జనాలకి భయపడి నేను ఊళ్ళో ఉండని పనన్నా చేస్తారు వాళ్ళు. అటువంటిది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ఆవరణలో మండలంలోని డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్నింటినీ సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతి జరగకుండా నేరుగా సచివాలయాల వాలంటీర్ల ద్వారా అందజేయడం జరిగిందన్నారు. అంతకుముందు 14,873 మంది డ్వాక్రా మహిళలకు సంబంధించిన 13.53 కోట్లు వైఎస్ఆర్ ఆసరా చెక్కును ఎమ్మెల్యే ఆదిప్రాజ్, ఎంపీపీ బోకం సూర్యకుమారి చేతుల మీదుగా అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ నేతలు కర్రిబాబు, బోమం రామునాయుడు, కోటన్న రాము, సభవరపు ముచ్చలనాయుడు, సభవరపు నారాయణమూర్తి, కాపుశెట్టి శేషు, పాలుశెట్టి సురేష్ రాజు, బైలపూడి దేముడు బాబు, రాపేటి రాము, వడ్డాది అప్పల్రాజు, గొంపదేముడు, ఐదేముడు బాబు, బోను గంగునాయుడు, ఏవు బాబురావు, ఈవో పిఆర్డి మహేష్, ఏపీఎం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులైన అన్నమరెడ్డి ఆదిప్రాజ్ గారికి, ఇక్కడున్న
స్టేజ్ మీద ఉన్న సర్పంచులందరికీ, ఎంపీటీసీలకు, మన పార్టీ ప్రెసిడెంట్ గారైన కర్రబాబు గారికి, మండల స్థాయి అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, నా తోటి మహిళలందరికీ, ఇక్కడ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభివందనములు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సుమారు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లోని దేశ చరిత్రలోనే లేనంత విధంగా మన ఆంధ్రప్రదేశ్ని ఎంతగానో డెవలప్ చేసిన మొట్టమొదటి సీఎం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే స్త్రీలకైతే అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, చెయ్యూత కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ అన్ని విధాలుగా మహిళలకు ఎంతగానో సాయం చేసి వాళ్ళకి గుర్తింపును తీసుకొచ్చిన మొట్టమొదటి సీఎం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి ఒక్క గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమము, సంక్షేమ పథకాలు, ప్రజలకు సేవ ఒకేలాగా చేసిన సీఎం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి ప్రతి గ్రామంలోనూ ఏవి కూడా ఉండేవారు. అలాగే ఆయన వచ్చిన తర్వాత ఒక గ్రామంలోని నాడు నేడు కార్యక్రమాల స్కూళ్ళు, ఒక వెల్నెస్ సెంటరు, రైతు భరోసా అంటే అన్నీ కూడా ఒక గ్రామంలోని ఒక వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా, ఒక సచివాలయము, అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కటి కూడా ఏది లేదు కాదు అనకుండా మన ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడిన సీఎం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విత్తనాల దగ్గర నుంచి పంటను కోసి కొనే వరకు ఆయన గొప్ప సేవలు అందించారు. ఎలక్షన్ లో ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లే. అంచేత వచ్చే ఎలక్షన్ లోనూ మీరు మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని, మన ప్రభుత్వానికే మీరు మద్దతు ఇవ్వాలని మీరు మెయిన్ మైండ్ లో పెట్టుకున్నది ఒక ఫ్యాన్ గుర్తానని ఈ సందర్భంగా మీ అందరికీ 225,50,00,000 రూపాయలమ్మా ఒక్కరు మండలానికే డ్వాక్రా రుణమాఫీ కింద మీ అందరి ఖాతాల్లోకి వేసే డబ్బులు మొత్తం కలిపితే 4 సంవత్సరాలు కలిపి 225,05,00,000 రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి ఎక్కడ ఒక్కరు కూడా చేయూత ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పారు. 18,750 రూపాయలు ఎంతమందికి వస్తుంది చేతికెత్తనమ్మా? ఒకసారి అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఎన్ని బాధలు పడేవాళ్ళో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ పెన్షన్ తీసుకోవాలి అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా మనం పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా పెన్షన్లు 1వ తారీఖు వస్తే చాలు, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, కరోనా ఉన్నా, ఏ కష్టకాలం ఉన్నా సరే 1వ తారీఖు కోడి కుయ్యకు ముందే మన ఇంటి దగ్గరికే పెన్షన్ తెచ్చి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. కార్యక్రమాలు ఇవాళ మన ప్రభుత్వంలో చేస్తున్నాం, మీరు ఆలోచన చేయండి. మేము ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో ప్రతి హామీ కూడా మేము నెరవేర్చుకున్నాం. మిమ్మల్ని ఒక్కసారి జగదీశ్వర్ రెడ్డి గారు ఎంతమంది గుర్తున్నారు చేతులెత్తండి ఒకసారి. రెడ్డి గారు తర్వాత ఒక 2 నెలలు చేసిన తర్వాత మన దురదృష్టాన్ని మరణించారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు కొన్ని పథకాలు గుర్తొస్తాయి. ఈరోజు ఎవరైనా పేదవాళ్ళు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఎవరు పెట్టారమ్మా? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు కదా. ఆలో కుయ్యమని వచ్చే 108 అంబులెన్స్ ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కిలో బియ్యం ఎంత ఉండేదమ్మా? 5 రూపాయలు ఉండేది. 5 రూపాయలు ఉండేటువంటి కిలో బియ్యాన్ని బాబు ఆపమ్మ వాటర్ బ్యాంక్ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అదే రకంగా మీకు కిలో బియ్యం 5 రూపాయలు ఉండేవి, దాన్ని 2 రూపాయలు కిలో బియ్యం రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చేసరికి మీ అందరికీ కూడా వడ్డీ, డ్వాక్రా రుణాల మీద వడ్డీ రూపాయి వడ్డీ ఉండేది, దాన్ని పావలా వడ్డీ ఎవరు చేశారు? అది కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. మీ రైతులందరికీ ఉచిత విద్యుత్ ఎవరు ఇచ్చారో ఉచిత కరెంటు పథకం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఇందిరా మిల్లులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అదే రకంగా రైతు రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకి రైతు రుణమాఫీ, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొస్తుంది.
5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. ఒక్క పసుపు కుంకుమ తప్ప ఈ 14 సంవత్సరాల్లో మీ మహిళల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక్క పథకం మీరు ఎవరైనా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చేస్తే ఇందాక నేను చెప్పినట్టు అమ్మఒడి డ్వాక్రాల పథకాలు ఇవ్వాలి మళ్ళీ మేము అందరు కూడా. కాబట్టి మీరే ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వారి పేదల కోసం ఏం చేశారు అంటే ఒక్క పథకం కూడా లేదు చెప్పుకోవడానికి. గారిని ఆశీర్వదించాలా లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పథకాలు మనందరికీ కూడా అందుతాయి. ఎప్పుడైనా ఎవరైనా మంచి పని చేసినప్పుడు సన్మానాలు శాలువాలు కప్పుతారు, బొకేలు ఇస్తారు. ఎందుకు? నువ్వు మంచి పని చేసావు, బాగా చేసావని చెప్తే ఇంకా ఉత్సాహంతో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన సూరవరం గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి గ్రామదేవత ప్రధాన దేవత అయినటువంటి లోకాంబిక అమ్మవారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములు ఈ 16 నుంచి 16, 17, 18 16, 17, 18 కూడా వరుస క్రమంలో ఏవైతే శాస్త్రబద్ధమైన ప్రతిష్టాకల్పంలో చెప్పబడ్డాయో అవన్నీ చేస్తూ 18వ తారీఖు ఉదయం గ్రామ పెద్దలు భక్తులు సహాయ సహకారాలతో భక్తులందరి సహకారంతో ముఖ్యంగా చూడశెట్టి వారి ఆడపడుచు ఈ పరదేవత వాళ్ళు అందరం కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం 10:42 రోహిణీ నక్షత్రయుక్త లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో ప్రతిష్ట చేయబడింది. అలాగే 11:42 శిఖర ప్రతిష్ట, ఆ బూరులు పోయడం, పూర్ణాహుతి వగేరా కార్యక్రమం ఇటు వెస్ట్ గోదావరి నుంచి అలాగే కాకినాడ నుంచి యలమంచిల నుంచి ఎవరు దీంట్లో నిపుణులు ఉన్నారో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో చేయించే ఋత్వికులు ఎవరైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిష్ణాతులు ఉంటారు. అన్నింటికీ నేనే పనికిరాను, కొన్ని వాటికి నేను కొన్ని అలా ఉంటాయి. అంచేత అలాంటి పండితులందరూ కూడా ఇలాంటి ముహూర్తంలో ఇలాంటి శుభ సందర్భంలో అమ్మవారే అనుగ్రహించి మన గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. అందుచేత ఈ రోజు నుంచి అమ్మవారు సర్వ జనుల్ని, మన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని అన్నీ కూడా అనుగ్రహించడానికి ఆవిడ ఆసీనులై ఉంది. అందుచేత ఇలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆభరణములే కాదు, సూత్రములే కాదు, వస్త్రములే కాదు, విశేషముగా అమ్మవారు రప్పించుకుంది మనందరినీ కూడా. అలాగే మహాన్నదానం కూడా చేస్తున్నారు. అలాగే ఇంత మహత్తర కార్యం అతి తక్కువ సమయం 8 నెలలు పూర్తిగా అవుతుంది. 8 నెలల కాలంలో శంకుస్థాపన, ఆలయము, శిల్పాలు అన్నీ కూడా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రతి వారి యొక్క కష్టము ఉంది గ్రామంలో. వారికి ఇంకొంత ఆ పరదేవత పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆయురారోగ్యం ఐశ్వర్యాలతో భగవంతుడిచ్చిన 100 ఏళ్ళు ఆయుష్తో ఆ పరిపూర్ణంగా గ్రామం తర్వాత పట్టణం అందరూ కూడా చల్లగా ఉండాలని, ప్రతి భక్తులు దర్శించాలని, అలాగే కమిటీ వారికి అందరికీ కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వచనను అందజేస్తూ సెలవు తీసుకున్నాం. శుభం భూయాదు. లోకాలమ్మ తల్లికి, బోలో మాతా మహారాజ్ఞికి. విశాఖపట్నం 2వ పట్టణ పరిధిలో గల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణ పరిధిలో ఎల్ఐసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర చౌదరి పలువురు నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత అతిథులు పలువురు మహానీయుల చిత్రపటాలను పూలమాలలతో అలంకరించి నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఇక్కడ జరిగిన సమావేశంలో కార్యక్రమానికి హాజరైన అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కొన్ని
కొన్ని కారణాల వల్ల రాజ్యాంగం నుంచి సంక్రమించిన పూర్తి రిజర్వేషన్ హక్కులను మనం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సంస్థ అభ్యున్నతికై అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరినాథ్ మాట్లాడుతూ సభ్యులందరి సమిష్టి సహకారంతోనే కాన్ఫరెన్స్ దిగ్విజయమైందన్నారు. అనంతరం జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బండారు శ్రీనివాసరావు, కార్యదర్శిగా BHMS హరినాథ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అజయ్ కుమార్, భగవాన్ ప్రసాద్, గణపతిరామ్, చంద్రశేఖర్, జీవర ప్రసాద్, అనేక మంది విశ్రాంతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. People from different places, different divisions and from different branches of my division. So once again I congratulate to all of you friends. This is the occasion, as all of us told, we will be discussing so many things. So let me first wish all of you for a great success of this conference. The real motto of this conference, whatever is the real motto, let it be successful. Friends, as regards to OBC Association of our division, I can proudly say that our divisional association of OBC, the divisional leadership, may be the best leaders I can say, because whenever I was asking them regarding anything, I got the real cooperation from them. So first, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన అసోసియేషన్ అజయ్ కుమార్ గారు మన ప్రతి సంవత్సరం మన అసోసియేషన్ ఫార్మేషన్ డేని ఎంతో కనుగొన్నారు. మిత్రులారా, ఈ రోజు కాపాడుకోవడం మనందరి మాత్రానికి మనది ఓబీసీ ఉద్యోగుల సంఘం. మనమంతా ఈ కొన్ని ముఖ్య సంఘటనలు మనం గుర్తుంచుకోవాలి. ఆ సంఘటనలో ఆధునిక భారత సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారితో మొదలవుతుంది. ఉద్యోగులు అనుభవిస్తున్న కార్మిక హక్కులను ఆద్యుడు జ్యోతిరావు పూలే. ఇతని ప్రధాన అనుచరుడు ఎంఎన్ లోపలి. ఆ రోజుల్లో అంటే 1848-90లో ఈనాటి ఓబీసీలకు ప్రాంతీయ అతిశూద్రులని పిలిచేవారు. వీరందరినీ ఆనాటి బ్రాహ్మణీయ సమాజం చాలా దుర్మార్గంగా వీరి పట్ల ప్రవర్తించేది. దుర్మార్గాన్ని కొంతవరకు అణిచివేశారు. నడిపిన పోరాటాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొనసాగించారు. ఈ క్రమంలో రాజ్యాంగ రచన సంవత్సరం ఉంటేనే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల అవకాశం, భద్రత ఉంటుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం, లాభాల్లో ఉన్న పరిశ్రమలు సైతం అమ్మివేయడం. ఇది ఉద్యోగాల సంఘాల వరకు బీసీలో జనాభా లెక్కలు తీయలేదు. ఆర్టికల్ 16(4) ఇప్పటికీ అమలు. పార్లమెంట్లో అందులో మహిళలకు ప్రాతినిధ్యం రిజర్వేషన్ ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతుందని, దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. రాప్తాడ్లో సిద్ధం వారి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై నిప్పులు జరిగిన జగన్మోహన్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులతో తుని ప్రాంతం ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి దాడిశెట్టి. ఎస్ అన్నవరం గ్రామంలో గ్రామ దేవత శ్రీ శ్రీ మూకాంబిక అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న రాజా. పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వెల్లువిరుస్తున్న వివిధ పార్టీల నాయకుల వలసల వెల్లువ. ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వంగలపూడి అనిత సమక్షంలో చేరిక. ఎన్నికల సమయం సమీపించడంతో అన్ని ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలు కొనసాగుతున్న వలసల పరంపర. బెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నుంచి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ సమక్షంలో చేరిన పలువురు నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.